సినీ నటుడు విజయసాయి కథ సుఖాంతం కాకముందే మరో నటుడి కలహాల కాపురం పోలీస్ స్టేషన్ కు చేరింది. నటుడు సామ్రాట్ అతని భార్య మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో అదనపు కట్నం కేసు పెట్టిన హర్షిత్ ఈసారి తన భర్త దొంగతనానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో నటుడు సామ్రాట్ ను అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం సామ్రాట్ ను 14 రోజుల రిమాండ్ కు తరలించారు. సినిమా వాళ్ల జీవితాలు 3 నాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. నిన్న కమెడియన్ విజయసాయి ఘటన మరిచిపోకముందే మరో నటుడు కాపురం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నటుడు సామ్రాట్ దొంగతనం చేశాడంటూ అతని భార్య మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. మాదాపూర్ లో ఉన్న నెక్టార్ గార్డెన్ లోని తన ఇంట్లో సీసీ కెమెరాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న నగలు తీసుకెళ్లాడని ఫిర్యాదు చేశారు. గతంలో కూడా సామ్రాట్ పై వరకట్న వేధింపుల కేసు రాజేంద్రనగర్ పిఎస్ లో నమోదైంది. అయితే మధ్యవర్తి ద్వారా కేసును ఉపసంహరించుకునేలా చేశాడు. వారం రోజులు బాగానే ఉన్నా మళ్లీ తనలోని రెండవ కోణాన్ని భార్యకి చూపించాడు. ₹2015లో ₹1 కోటి కట్నం కింద ఇచ్చి ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా వివాహం చేశామని, పెళ్లైన మరునాడే కారు కావాలంటే 43 లక్షలు పెట్టి ఆడి కారు కొనిచ్చామని సామ్రాట్ అత్తమామలు తెలిపారు. డబ్బు, నగలు, స్థలం, ఖరీదైన వస్తువులు ఇచ్చినా ఇంకా కావాలంటూ తన కూతురిపై ఒత్తిడి చేసేవాడని తెలిపారు. పెళ్లి సంబంధం వచ్చిన కొత్తలో సామ్రాట్ సినిమాలు వదిలేసి వస్తా అంటేనే తమ పిల్లను ఇచ్చామని, పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడని అతని అత్తమామలు ఆరోపిస్తున్నారు. సామ్రాట్ కు అన్ని దురలవాట్లు ఉన్నాయని, పబ్ల చుట్లు తిరుగుతున్నాడని, తనని కూడా పబ్లకి రావాలని ఒత్తిడి చేస్తాడని సామ్రాట్ భార్య హర్షితారెడ్డి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ తీసుకుని నిత్యం నరకం చూపించేవాడని, మరో 2 మహిళలతో శారీరక సంబంధం పెట్టుకుని తనను అవమానించేవాడని హర్షిత ఆరోపించింది. పెళ్లైన 10 రోజుల నుండే అదనపు కట్నం కోసం ఆయన పెట్టిన చిత్రహింసలు చెప్పుకుని ఆమె కుమిలిపోయింది. ఈ విషయం అతని తల్లిదండ్రులకు చెప్పినా అతనికే సపోర్ట్ చేసి తనను వేధించేవారని ఆవేదన వ్యక్తం చేసింది. తన జీవితంతో ఆటలాడుకున్న సామ్రాట్ పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. హర్షితరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు సామ్రాట్ ను అరెస్ట్ చేశారు. సెక్షన్ 448, 427, 380, 454, 201ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. మొత్తానికి మరో నటుడి కలహాల కాపురం పోలీస్ స్టేషన్ కు చేరింది. దొంగతనం, దాడి, బెదిరింపులు, హత్యా ప్రయత్నాలు, అదనపు కట్నం కేసుల్లో పట్టుబడ్డ సామ్రాట్ ని మాదాపూర్ పోలీసులు రిమాండ్ కి తరలించారు.